గీతా గోవిందం 34 రోజు భగవద్గీత పార్ట్ 34 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 36వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. దుఃఖించినా సాధించేది ఏముండదయ్యా. ఈ విషయాలన్నీ ఇంతవరకు 27వ శ్లోకం వరకు స్వామి గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు దానికి ఈ దుఃఖ నివారణకు ఆ యొక్క ప్రసంగానికి ఇక్కడ ముక్తాయింపిస్తున్నాడు మనకు 28వ శ్లోకంలో పట. ఔవ్యక్తాదీని భూతాని వ్యక్తమదాని భారతం ఔవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారతం ఔవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. సర్వ ప్రాణుల యొక్క శరీరాలు మొదట్లో లేవు, మధ్యలో కనబడుతున్నాయి, గతించిన తర్వాత మళ్ళీ లేకుండా పోతున్నాయి. అలాంటి విషయంలో దుఃఖించాల్సిన అవసరం ఏముంది అనే విషయం మనకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడనే మనకు ఒక నిజమైన చక్కటి విషయాన్ని, అందరికి తెలిసిన విషయమే కానీ గుర్తు చేయడం అనేది విశేషంగా కనబడుతుంది మనకు. పుట్టక ముందు కనిపించరు, చచ్చిన తర్వాత కనిపించరు, మధ్యలో కొంతకాలమే కనిపిస్తారు. ఇక ఆవేదన ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. తెల్లవారకు ముందు చీకటి ఉంటుంది, ఆ తర్వాత తెల్లవారుతుంది. సాయంత్రం పొద్దు వాలుతుంది, మళ్ళీ ప్రపంచం చీకటిలో కూరుకుపోతుంది. చీకటి నుంచి వచ్చి చీకటిలోకి సాగిపోతుంది. బండిలో ప్రయాణం చేస్తుంటాం, మధ్యలో ఎవరో వచ్చి కలుస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ప్రయాణం తర్వాత ఎటుపోతారో అర్థం కాదు. ఈ మాత్రంకి మధ్యలో ఏముంది, ఈ విలాపం ఎందుకు, ఏముంటుంది విలాసం? అర్జున, భీష్మాదులు ఎక్కడి నుంచి వచ్చారో నీకు తెలుసా? ఎక్కడికి పోతారో నీకు తెలుసా? పోయేవాళ్ళు చెప్పిపోతారా? చెప్పిపోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలిస్తే కదా. ఎక్కడికి పోతారో తెలుసా? తెలిస్తే మనతో చెప్పిపోయేవాళ్ళు కదా వాళ్ళు. ఈ ప్రపంచంలో మరణించిన వాళ్ళు అలా చెప్పిపోతున్నారా? వాళ్ళు ఎక్కడ ఉండేది మనకు తెలుసా? తెలిస్తే ఎందుకు ఏడుస్తాం? వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కదా. అర్జున, ఎందుకు వచ్చిన ఆవేదన ఇదంతా? కనిపించకుండా వచ్చి కనిపించకుండా పోయే వాళ్ళ కోసం కంట తడిపెట్టడం సముచితంగా ఉందా? ఇకనైనా ఏడవటం మానేసి, ఏడుపు ఒక వేడుక కాదు, అనవసరంగా ఏడువకు, అలసిపోతావని గుర్తు చేస్తున్నాడు స్వామి ఇక్కడ. దాని విషయంలో ఒక విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది విషయమే. గౌతమ బుద్ధుడు ఉన్నటువంటి రోజుల్లోపట ఒక తల్లి ఏం చేసిందట, తన ఒక్కగానొక సంతానం, ఆ బాలుడు అయినటువంటి ఆ బిడ్డను పోగొట్టుకుందామే. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆమె ఏడుస్తుంది, బాగా ఏడ్చుకుంటూ గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చిందట. గౌతమ బుద్ధుడు ఆమెను ఓదార్చాడు, అయినా కూడా ఉపయోగం లేదు. ఆమె ఏమంటుందంటే తన బిడ్డ తనకు కావాలంటుందన్నమాట. సరే, అప్పుడు చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు, నీకు నీ బిడ్డ కావాలి కదా, సరే నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు వెళ్ళి ఎవరి ఇంటిలో ఇంతవరకు ఎవరు చావలేదో వారి ఇంటి నుంచి ఒక పిడికడు ఆవాల గింజలు తీసుకురా అని చెప్పాడు బుద్ధుడు. ఆమె అనుకున్నది, ఇంత అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఉత్సాహంతో పరిగెట్టుకుంటూ పోయిందట. ఆ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గరికి పోయింది, అడుగుతున్నది, అయ్యా మీ ఇంట్లో ఎవరు చనిపోకపోతే ఇంతవరకు నాకు ఒక పిడికెడు
ఆవాల గింజలు ఏమని చెప్పేసి. కానీ విచిత్రం ఏంటంటే ఉన్న విషయం అది యథార్థం కాబట్టి ఎవ్వరు కూడా మా ఇంట్లో ఇంతకుముందు ఎవరో తాతలు ఎవరో చెప్తుండ్రు, కానీ మా ఇంట్లో ఇంతలో చనిపోని వాళ్ళు అంటూ ఎవరు లేరనే విషయం ఎవరు కూడా అంటే అందరూ కూడా ఏదో విధంగా పోగొట్టుకున్న వాళ్లే. ఈ మధ్యలో ఆమె ఒక సత్యాన్ని గ్రహించింది. అందరికీ జరిగిందే నాకు జరిగింది. ధర్మానికి తన మన భేదం తెలియదు కదా, అందుకే అందరి విషయంలో సమదృష్టితో వర్తించేటువంటి ఆ యొక్క యమధర్మరాజును ఏమంటారట, సమవర్తి అంటారు మన శాస్త్రంలో. సమవర్తి, ఆయనకు సమాన దృష్టి ఉంటుంది అందరి మీద అనే విషయం గుర్తు చేయడం కొరకు. ఆది ఎక్కడో తెలిసి రాదు, అంతమెప్పుడో తెలియదు, నడుమ అన్ని మరుపులే, క్షణ క్షణానికి మార్పులే, ఏది ఊడునో ఏది ఊడునో తెలియని జగతి శోకమయం. ఆది ఎక్కడో తెలిసి రాదు, అంతమెప్పుడో తెలియదు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. స్వామి చెప్తున్నాడు 29వ శ్లోకం లోపట, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి, తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చయేనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కచ్చిత్. ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడయ్యా, మరొకడు చిత్రంగా చెప్తాడు, ఇంకొకడు విచిత్రంగా వింటాడు, ఇంకొకడు ఎంత విన్నా అసలే తెలుసుకోలేడు. ఈ విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకంలో వివరిస్తున్నారు. ఆత్మ విషయంలో అన్ని ఆశ్చర్యాలే. ఆత్మ అంత సులభంగా వంట పట్టేది కాదు, అది అందుకే ఆశ్చర్యంగా మిగిలిపోతూ ఉంటుంది. ఆత్మను అర్థం చేసుకోవడం కష్టం. అర్జునుడు అంతటి వాడే అటు ఇటు చూస్తున్నాడు ఆశ్చర్యంగా, అర్థమైందా కాలేదనేది వేరే విషయం. అర్థమైనా ఆశ్చర్యమే, అర్థం కాకపోయినా ఆశ్చర్యమే. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి. ఆత్మ విషయం ఎవరి నుంచైనా శ్రవణం చేయవలసిందే గాని మనకు మనంగా చదివితే అర్థం కాదు. అదే ఆశ్చర్యం. ఆచార్యుణ్ణి అనగా గురువును పొందిన వాడే అర్థం చేసుకోగలడని కూడా వేదమే తెలిపింది. గురువు వద్ద శ్రవణం చేయాలి, అది కూడా ఆశ్చర్యమే. ఇంతవరకు ఎందరి నుంచి మనం ఎన్ని విషయాలు శ్రవణం చేయలేదు చెప్పండి, కానీ ఆచార్యుని వద్ద ఆత్మ విషయం శ్రవణం చేయడం ఒక ప్రత్యేకత ఉంది, అదే ఆశ్చర్యం. ఆత్మను గురించి చెప్పడం కూడా చాలా కష్టమే. అసలు చెప్పడం ఎందుకు, వినేవాడికి అర్థం కావడానికి. మరి అర్థమవుతుందా? అర్థమవుతుందా? అసలు ఆశ్చర్యం. వినేవారే కానీ అర్థమైందనేవారు ఉండరు దీంట్లో. అలాంటి విషయాన్ని చెప్పడం సులభ సాధ్యమా? ఆత్మ మాటలకు అందనిది, మనస్సుకు చిక్కనిది, అయినా మాటల్లోనే చెప్పాలి, మనసుకే పట్టించాలి. ఎక్కడికి నా మాటలు చేరలేవో, నీ మనస్సు చేరుకోలేదో అదే ఆత్మ అని చెప్పాలి, అది కూడా మాటల్లో చెప్పాలి. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. ఈ విధంగా చెప్తూ ఇంతవరకు బోధించినటువంటి సాంఖ్య ప్రకరణాన్ని ఇప్పుడు స్వామి సమాప్తి చేయబోతున్నాడట. 30వ శ్లోకంలో పట, దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు చంపబడదు, కాబట్టి ఏ ప్రాణిని గూర్చి కూడా నువ్వు దుఃఖించ పని లేనే లేదు అని చెప్తున్నాడు. ఏదో జరిగిపోతుందని, మరేదో అవుతుందని అర్జునుడు ఏదేదో ఆలోచించుకొని
ఎదలో భారం నింపుకొని కురుక్షేత్రంలో ఏడుస్తూ కూర్చున్నాడు ఆయన. అందుకే ఈ 2వ అధ్యాయం లోపట 11వ శ్లోకంలో స్వామి అన్యశోచత్వం అని చెప్పేసి ఆ విధంగా విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన. చేస్తూ ఈ శ్లోకంతో, ఈ 30వ శ్లోకంతో మనకు ఈ యొక్క సాంఖ్య ప్రకరణం అనేది పూర్తి అయిపోతుందని చెప్తున్నాడు. దుఃఖం తగదు అంటూ ప్రారంభమైంది, దుఃఖించాల్సిన పని లేదని చెప్పి సమాప్తి చేస్తున్నాడు స్వామి. నిర్మలమైనటువంటి ఆత్మతత్వానికి సంబంధించిన జ్ఞానమే సాంఖ్యం అని వ్యాసుని యొక్క ప్రబోధం. కాబట్టి 2వ అధ్యాయంలోని సాంఖ్య ప్రకరణం అంతా కూడా ఈ విషయం చుట్టే తిరిగింది. చూడండి, తాను ఆత్మ అని తెలుసుకున్నవాడు నిత్యతృప్తుడు, నిరాశ్రయుడు, తన తృప్తికి మరొకరిపై ఆధారపడి ఉండేవాడు కాడు, తన ఆనందానికి మరొక సన్నివేశాన్ని అన్వేషించేవాడు కానే కాడు. తానేముడు తనకు తెలియడం చేత తన దేహంతో పాటు ప్రపంచం ఏమిటో కూడా అతనికి తెలుసు. తాను ఉన్నట్లు తనకు తెలుసు. ఉన్నవన్నీ ప్రపంచంలో ఎలా ఉన్నాయో కూడా తెలుసు. తెలియబడేవన్నీ ఎప్పుడు మారుతూ ఉండినా అలా మారే వాటిని అన్నింటినీ తెలుసుకునే తాను మారేవాడు కాడని కూడా అతనికి తెలుసు. అతడే దేహి, మారే దేహాలలో ఉంటూ మారనివాడు. ఆత్మకు దేహాలన్నీ ఉపాధులే. ఒకే ఆత్మకు అనేక ఉపాధులు. దేహాలు ఎన్నో ఉంటాయి, దేహి ఒక్కడే. దేహాలు మార్పు చెందుతాయి, దేహి మారడు. దేహాలు నశిస్తాయి, దేహి నశించడు. అలా నశించినటువంటి జీవుడు దేహంలోనే ఉన్నాడు, నశించని వాడుగా ఉన్నాడు, ఏ వికారాలు లేకుండా ఉన్నాడు. అర్జున, నీవు అదేనయ్యా, ఆత్మవే. అందరూ కూడా ఆత్మస్వరూపులే. అందరి దేహాలలో ఉన్నటువంటి అఖండ ఆత్మస్వరూపం ఒక్కటే. అర్జున, పోయేది ఏదన్నా ఉంటే పోని, నేను పోతాను అనేది మర్చిపో. బాగలేనిది ఏదన్నా ఉంటే ఉండని, అంత మాత్రాన నేను బాగాలేను అనకు. నువ్వు పోయేవాడివి కావు, నీకు నశింపు లేదు అంటూ పరమేశ్వరుడు ఈ శ్లోకంలో కూడా ఆత్మ యొక్క నిత్యత్వాన్ని వివరించి అర్జునుని యొక్క ఆవేదనకు ఆయన చరమగీతం పాడుతున్నాడట. ఆయన, పార్థ, ఆత్మ ఏమిటో నీకు తెలిపాను, అనాత్మ ఏమిటో కూడా తెలిపాను. ఆత్మను అనాత్మగా భావించే ప్రమాదం ఉండకూడదని అలా చేశాను. నువ్వేమిటో నీకు తెలిసింది, నువ్వు కానిదేమిటో కూడా నీకు అర్థమైపోయింది కదా. నువ్వు ఎక్కడికి పోవు, ఏ వికారానికి వినాశానికి లోను కావు. ఇక నువ్వు కానిదంటావా, అది అసత్, లేనిదే. ఉన్నది పోదు కనుక అశోచ్యం, లేనిది ఉండేది లేదు కనుక అశోచ్యం. ఇక దుఃఖం ఎక్కడుందయ్యా కౌంతేయ, కళ్ళు తుడుచుకో. విజయ, ఏడవకిగా నువ్వు. అర్జున, ఆవేదన చెందకు. పార్థ, లే, పోరాడు అని చెప్పేసి. అర్జునుడికి పట్టినటువంటి మోహం 2 విధాలుగా ఉందని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. అనాత్మ ధర్మాలను ఆత్మయందు ఆరోపించుకొని నేను చంపేవాణ్ణి, నేను చచ్చేవాణ్ణి అని దుఃఖించే సాధారణ మోహం మొదటిది. దానికి చికిత్స జరిగిపోయింది, అది సాంఖ్య ప్రకరణం. ఇదే మనకు ఈ ప్రకరణంలో ప్రధాన భాగం. ఇక 2వది అసాధారణ మోహం. స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని అధర్మంగా భావించి పాపభీతితో శోకానికి గురి కావడం 2వది అసాధారణ మోహం. ప్రస్తుతం 2వ దానికి చికిత్స ప్రారంభమవుతుంది. ధర్మం అనేటువంటి కోణం నుంచి చూసినా యుద్ధం చేయదగిందేనంటూ తర్వాత శ్లోకం నుంచి భగవంతుడు ఆయన ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ మనకు పరమాత్మ తత్వదృష్టితో చూచినప్పుడు శోకమోహాలకు అవకాశమే లేదని ఇంతవరకు చెప్పబడింది. కేవలం ఆత్మజ్ఞాన దృష్టితోనే కాదు, స్వధర్మం అనేటువంటి దృష్టితో కూడా చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు 31వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి, స్వధర్మమపి చావేక్ష్య న వికల్పితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, నువ్వు క్షత్రుడవయ్యా. ధర్మయుద్ధం చేయడం నీ యొక్క స్వధర్మం. అది అలా చూసినా కూడా యుద్ధం కన్నా నీకు శ్రేయస్కరమైనది మరొకటి లేదు. నువ్వు శోకింప పని లేదని గుర్తు చేస్తున్నాడు. భార్యా బిడ్డల్ని పోషించడం యజమాని యొక్క ధర్మం. ప్రజల్ని పాలించడం రాజు యొక్క ధర్మం. పశుపక్షాదులు తమ సంతానాన్ని రక్షించుకుంటాయి. మీరు అలా రక్షించుకోవాలని వాటికి ఎవ్వరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. అవి కేవలం సహజాతాల ప్రేరణతో తమ ధర్మాన్ని నెరవేర్చుకుంటాయి. మనిషికి మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఉన్నంత మాత్రాన లాభం లేదు. అవి పనిచేస్తే ఉపయోగం. ఎవరి బుద్ధి అయితే పనిచేస్తుందో అతన్ని ఏమంటారంటే బుద్ధిమంతుడు అంటారు. పని చేయకపోతే బుద్ధిహీనుడు అంటారు. బుద్ధిమంతుడు తనను తాను రక్షించుకుంటూ సమాజం యొక్క అభ్యుదయానికి సహకరిస్తూ ఉంటాడట. బుద్ధిహీనుడు తనను తాను పాడు చేసుకుంటూ సమాజం యొక్క అస్థిరతకు తన వంతుగా కారకుడవుతాడట. మనిషి జ్ఞానవంతుడు కావాలి,
సాంఖ్య ప్రకరణంలో మనం చూసినట్టు ఆత్మజ్ఞానియే శోభించాలయన. ధర్మపరుడు కాని వాడు జ్ఞానవంతుడు కాలేడు. ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కుతాడా అనేది సామెత కాదు, అది సత్యం. అది చేయదగిందే, చేయలేనివాడు చేయవలసింది జ్ఞానాభ్యాసం. కాబట్టి ధర్మాన్ని నశింపచేసేవాడు ధర్మం చేత నశింపబడతాడు, ధర్మం రక్షించేవాడు ధర్మం చేత రక్షింపబడతాడు. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత అని మహాభారతం చెప్తుంది మనకు. ధర్మాన్ని ఎవ్వరు విడిచిపెట్టకూడదు అని విధిగా శాసించింది. ధర్మం అనేది అమృతం వంటిదయ్యా, అది మనిషికి ప్రాణం పోస్తుంది. అధర్మం విషం లాంటిది, అది మనిషి ప్రాణం తీస్తుంది. అధర్మంగా జీవిస్తూ ఆనందంగా బతకగలం అనుకోవడం ఎండమావులలో దప్పిక తీర్చుకునేటువంటి ప్రయత్నం లాంటిది. వినాశం జరగకుండా సమాజాన్ని కాపాడేవాడే క్షత్రియుడయ్యా. అవసరమైతే యుద్ధమైనా చేసి ప్రజల్ని రక్షించాల్సిన వాడు క్షత్రియుడు, అంతేగాని తన వ్యక్తిగత ఆరాటంతో సన్యసించేవాడు మాత్రం కాదు అని చెప్పేసి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు స్వామి. ప్రజల్ని ధర్మబద్ధంగా పాలిస్తూ వారికి సుఖశాంతులు దూరం కాకుండా చూడటం. ఒకవేళ అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తే యుద్ధం చేసి అయినా సరే శాంతి భద్రతలను కాపాడడం క్షత్రియ ధర్మం, అది రాజధర్మం. అది కాబట్టి యుద్ధం అనేది క్షత్రుని యొక్క కర్తవ్యం. అది యుద్ధ ఫలం ఇలాగే ఉండాలని నియమం ఏమీ లేదు, అది ఎలాగైనా ఉండొచ్చు. కర్మఫలాలు దైవాధీనాలు. కర్తవ్యాన్ని నిర్వహించడం మానవుల వంతు, ఫలాలను అనుగ్రహించడం భగవంతుని తంతు. కర్తవ్యాన్ని విస్మరించే వానికి ఫలాలను గూర్చి ప్రసంగించేటువంటి అర్హత ఉండదనే విషయం. క్షత్రియుడు పరిపాలన చేయాలి, అది ధర్మం. ఏ కారణం చేతనైనా ధర్మచ్యుతి జరిగితే తత్ఫలితంగా శాంతి భద్రతలు కుంటుపడితే దాన్ని సుస్థిరపరచడానికి యుద్ధమే శరణ్యమైతే యుద్ధంలో పోరాడైనా సరే దేశాన్ని ప్రజల్ని రక్షించాలయ్యా. అందువల్ల యుద్ధం క్షత్రుని యొక్క ధర్మం అని చెప్పబడింది. ఈ విధంగా యుద్ధం క్షత్రియునికి స్వధర్మము. కురు సామ్రాజ్యాన్ని పాలించడానికి అంధుడైన ధృతరాష్ట్రుడు అనర్హుడు. అందువల్ల ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడైన పాండురాజు ధర్మజ్ఞుల శ్రేష్ఠ పురుషుల యొక్క ఆదేశాన్ని ఔదాదాల్చి సింహాసనం అధిష్ఠించాడు కదా. అదృష్టాలు అందలమెక్కిస్తాయి, దురదృష్టాలు పనిగట్టుకుని కిందికి దించుతాయి. పాండురాజు యొక్క విధి వక్రించిందయ్యా. తపస్సు ఆచరించడానికి పాండురాజు అరణ్యాలకు వెళితే ఆ తర్వాత పాండురాజు కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన పరిపాలనలో ధర్మం చతుష్పాలతో నడిచింది. ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇంతలోనే దాయాదుల యొక్క పోరు ఆరంభమైంది. ధర్మప్రభు ధర్మరాజును దుర్యోధనుడు దగా చేశాడు. మాయ చేసి మోసం చేసి రాజ్యాన్ని అపహరించాడు. ధర్మం అడవుల పాలైందయ్యా. అధర్మం అందలమెక్కింది. అధర్మ పాలనలో ప్రజలు అశాంతికి లోనయ్యారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది ప్రజల జీవనంలో సుఖశాంతులు నింపడం పాండవుల యొక్క ధర్మమైంది. అందుకే శ్రీకృష్ణుడు పాండవుల పక్షం చేరాడు, ధర్మపక్షపాతి అయిన. స్వధర్మం అనేటువంటి కోణం నుంచి చూసినా సరే అర్జునుడు చెలింపవలసిన అవసరం లేదనేది కృష్ణుని యొక్క అభిప్రాయం. ఇక్కడ యుద్ధభూమిలో అర్జునుడు విషణ్ణుడై ఉన్న సందర్భంలో ఎలా చెలించిపోయాడో మనం చూశాం. శరీరం వణుకుతుందనేటువంటి అర్జునుడే అన్నాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని, అర్జున, క్షత్రియ ధర్మాన్ని ఆచరించడానికి అనువైనటువంటి ఈ యుద్ధంలో నువ్వు అంతగా చెలించపోనవసరం లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు స్వామి. మహాభారత యుద్ధ ఫలితాలను అతిగా ఊహించుకొని కలత చెందినటువంటి అర్జునుడు దారి తప్పి ఆలోచించాడు. అతనికి ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా గోచరించసాగింది. అందువల్ల స్వజనుల్ని చంపుకోవడం శ్రేయస్కరంగా కనిపించడం లేదని చెప్పేసి మనకు మొట్టమొదటి అధ్యాయంలో వాదన చేశాడు. క్షత్రియుడు అనివార్యమైనటువంటి మరణం నుంచి వెనుదిరగకూడదు. ఒకవేళ యుద్ధంలో ప్రాణం పోయినా సరే ప్రశస్తమే, పవిత్రమే. అదే విషయాన్ని ఇక్కడ స్వామి గుర్తు చేస్తున్నాడు. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేత్ స్థిరం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.